త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. రాష్ట్రం మొత్తం పులకిస్తూ ఉంది. ఉపాధ్యాయ రంగం, విద్యా రంగానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సేవలకు చిరు కానుక ఇది. బేటీ బచావ్ బేటీ పడావ్ ఇదా నోటి మాటల ఇవి కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు మన ఇంట్లో చూస్తూనే ఉన్నాం, కోడలో రకంగా చూస్తున్నాం, బిడ్డలో రకం ఇంకా ఉన్నారు. కాబట్టి మన ఇంట్లోనే ఉంటారు, బాబాయిలు కావచ్చు, మామయ్యలు కావచ్చు, అన్నలు కావచ్చు. ఆలయాన వెలచిన ఆ దేవుని వీధి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇంటిని కానీ, ఆఫీసును కానీ, లేదా పని ప్రదేశాన్ని కానీ, అసలు మొత్తంగా ఈ ప్రపంచాన్ని స్త్రీమూర్తి లేకుండా ఊహించగలమా? దేశం ఏదైనా కావచ్చు, సమాజము ఏదైనా కావచ్చు, స్త్రీ హృదయం స్త్రీ హృదయమే కదా. ఆమె లేని జీవితాన్ని ఊహించనైనా ఊహించలేని పురుష పుంగవులకు ఎందుకు లేనిపోని మేకపోతు గాంభీర్యాలు? ఆదిమ సమాజం నుంచి నాగరికులుగా, అక్కడి నుంచి ఆల్ట్రా సివిలైజ్డ్ పీపుల్గా మారే కొలది స్త్రీ పురుషుల మధ్య అసమానతలు పెరగటమే మానవ చరిత్రలోని మహావిషాదం. మరీ ముఖ్యంగా మన దేశంలో ఈ వివక్ష గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పనేముంది? ఆడపిల్లగా పుట్టి ఆమె ఈ మట్టిలో కలిసిపోయే వరకు ఎన్ని ఆంక్షలు, ఎన్ని బాధ్యతలు. ఎవరో కవి అన్నట్లు, ఇంటి నుంచి అన్నల ఆకాంక్షల్ని, నాన్న అనుమానాల్ని, అమ్మ చెప్పే జాగ్రత్తల్ని మోసుకుంటూ వీధిలోకి వెళితే ఎన్ని ఎదుర్కోళ్ళని. పుట్టినప్పటి నుంచి ఆమె ఏ బొమ్మతో ఆడుకోవాలి, ఎవరితో ఆడుకోవాలి, ఎక్కడ ఆడుకోవాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఏం చదవాలి, ఏం తినాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఇలా ఆమెకంటూ ఒక మెదడు ఉందనే ఆలోచన మరచి భారతీయ పురుష సమాజం కండిషనింగ్ చేసి కంట్రోల్ చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. ఆటపాటలతో, ముచ్చట్లతో రిటైర్ అయి విశ్రాంత జీవితం గడుపుతున్న మహిళా మూర్తులు ఎంత ఎంజాయ్ చేశారని, వారికి పురుష పెన్షనర్లు తమ వంతు సహకారం అందించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారేం చేశారో చూద్దాం. కూడా మీరు ఒక విషయం గమనిస్తే 200 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళ అనేది ఎక్కడో అట్టడు వర్గంలో ఉంది. అది అమెరికాలో స్టార్ట్ అయిన ఉద్యమం నుంచి మొదలుకొని ఉద్యమ చరిత్ర చెప్పట్ల ఆనాడు 10 గంటల విషయంలో కావచ్చు, తర్వాత ఓటు హక్కు కొరకు కావచ్చు, సమాన వేతనం కొరకు కావచ్చు, ఆ రోజు ఉద్యమం 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఉద్యమం ఈరోజు మనం నిర్ణయాలు చేసి, మనం శాసించే, మనం పాలించే దాకా వచ్చాము అంటే అందులో లోటుపాట్లు లేకపోలేదు, అసమానతలు లేకపోలేదు. అవన్నిటిని కూడా ఉన్నప్పటికీ కూడా మనం ఇంకా ఒకప్పటితో పోలిస్తే 100 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఈరోజు మహిళ ముందుకు వచ్చాము అనేది వాస్తవం. అయినప్పటికీ కూడా దశలో కూడా ఇప్పటికి కూడా వివక్షతని మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఏ రకమైన వివక్షత కావచ్చు, అది లింగ వివక్షత కావచ్చు, వేతన వ్యత్యాసం కావచ్చు, సమాజంలో ఒక రకమైన ద్వితీయ పౌరులుగా, ద్వితీయ శ్రేణిగా ఉండటం కావచ్చు, అవన్నీ ఒకప్పుడు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మన పోరాటాల ఫలితంగా, ఇంతకుముందు ఎవరైతే చెప్పామో అలాంటి వాళ్ళు కోకొలలు అందరి పోరాట ఫలితంగా కొంతమేర మనం ముందడుగు వేసినప్పటికీ కూడా ఇంకా మనం పోరాడాల్సింది చాలా ఉంది. అది అనుకోవచ్చు. ఇప్పుడు అందరూ ఉండాలంటే మనం బాగానే తిరుగుతున్నాం, బాగానే మనకి ఇష్టం వచ్చిన బట్టలు కొనుక్కుంటున్నాం, ఇష్టం వచ్చిన షాపింగ్లు చేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం అనేది లేదు. ఇప్పటికీ కూడా ఏటీఎం కార్డు తెలవని మహిళలు
వెనక ఇప్పుడు ఎంతో మంది కూడా ఏటీఎం కార్డు పిన్ నెంబర్ గలనోడు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. ఆర్థికంగా సంపాదిస్తున్నామా? సంపాదిస్తున్నాం. కానీ ఆర్థికంగా మనకి ఎంత దాని మీద హక్కు ఉంది. ఇక్కడ మనందరం కూడా గుమ్మగుడింది కేవలం ఏదో మనం సన్మానాలు చేసుకుందామనో, ఏదో ఆట పాటలు పెట్టుకుందామనో, లేకపోతే అలాంటి కార్యక్రమాల కొరకు కాదు. మనం సమాజంలో సగభాగం అయినందుకు ఇప్పుడు మన ఇంట్లో చూస్తూనే ఉన్నాం. కోడల వరకు చూస్తున్నాం, బిడ్డల వరకు ఇంకా ఉన్నారు. కాబట్టి ఇంకొంతమంది ట్రెండ్ మారారు. కోడలే మా ఇంట్లో ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్, కోడల్ని కూడా ఫ్రెండ్గా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు, అత్తలు కూడా ఫ్రెండ్గా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా సమాజం మొత్తం అత్తలందరినీ ఒక వర్గం చేసి కోడలందరినీ ఒక వర్గం చేయాల్సిన రోజులు పోయాయి. కొత్తగా అఫెన్స్ అనేది ఎక్కడి నుంచో ఊడిపడదు. మన మనుషుల్లో ఉన్న భావజాలమే అది ప్రాక్టికల్గా యాక్షన్ రూపంలో వస్తే అఫెన్స్గా అనిపిస్తుంది అంతే. అందుకని తప్పు ఎక్కడ ఉంది అంటే సమాజంలోనే ఉంటుంది. అది ఎక్కడి నుంచో ఎవరో ఇంప్లీట్ చేయరు. మనకి పోక్సో అనేది చాలా విపరీతమైన పెద్ద అఫెన్స్ అమ్మా. మనకి తెలియదు. మన ఇంట్లోనే ఉంటారు. బాబాయిలు కావచ్చు, మామయ్యలు కావచ్చు, అన్నలు కావచ్చు. ప్రస్తుత పరిస్థితిలో చాలా ఘోరాతుఘోరమైన సంఘటన వింటున్నాం మనము. మన ఇంట్లో ఉండే వ్యక్తులే మన ఆడపిల్లని ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం. ఈవెన్ సొంత తండ్రే ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తున్న సంఘటనలు మనం ఎక్కడో బయటకు వెళ్ళి మాట్లాడక్కర్లే, ఇంట్లో చూసుకోవడమే చాలా కష్టంగా మారిపోయిన పరిస్థితులు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మన చుట్టూ జరుగుతున్న అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ థింగ్, బయట ఏం జరుగుతోంది, మైండ్ సెట్ ఎవరిది ఎలా ఉంది, ఇది గ్రహింపు ఉండాలి. మన ఇల్లే కాదు, మన పక్క ఇల్లైనా ఎవరైనా ఒక అమ్మాయి కనుక అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా చెప్పేది ఏంటంటే మహిళకి మహిళే తోడు కావాలి, ఎవరు వస్తారని కాదు. ముందు మన వంతు కృషిగా మన చేయుతని మనం ఏం అబ్జర్వ్ చేసాము, లేకపోతే మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే తల్లికి చెప్పడము, మీ అమ్మాయి ప్రవర్తన బాగాలేదనో, లేకపోతే పలానా అబ్బాయి ఇలా చేస్తున్నాడనో ఏదైనా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు అని ఆ సంకుచిత నుంచి బయటపడాలి. మనం చేయగలిగితే సహాయం చేస్తాం అంతే, అంతకంటే ఏం లేదు కదా. ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతి దేవుని ఒలిపించే వలపుల వీణ, పతి దేవుని ఒలిపించే వలపుల వీణ, జీవితమున పండించే వలపుల వాణ. కష్ట సుఖాలలో తోడు నీడగా, కష్ట సుఖాలలో తోడు నీడగా, తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ, మగవేగా మగవానికి మధుర భావన. మన కర్తవ్యం ఏంటి? పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఈ పరిస్థితులు మార్చుకోవడానికి మనం ఏమైనా చేయగలుగుతామా? చేయవలసిన అవసరం ఉందా? చేయగలుగుతామా ఒకటి, చేయవలసిన అవసరం ఉందా అని రెండు అంశాల్లో మనం ఆలోచించాలనేది నా భావన. ఒకటి, మొన్న పేపర్లో వారి మహిళా దినోత్సవం అంతర్జాతీయ ఐక్యరాజ్యంతో పిలిపిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. అట్లాంటి పిలుపులో మహిళలపై పెట్టుబడి అభివృద్ధికి దోహదం చేస్తుంది, వాళ్ళని అభివృద్ధికి దోహదపడే విధంగా పెట్టుబడి పెట్టండి అని చెప్పి ఐక్యరాజ్య సమితి పిలిపించింది. అంటే మహిళల అభివృద్ధి, దేశాల అభివృద్ధి అని చెప్పనేది ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి ఇచ్చినటువంటి పిలుపుది. కానీ మన దేశ పాలకులు, మన రాష్ట్ర పాలకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మహిళలకు స్వేచ్ఛ ఏ విధంగానూ ఇవ్వరాదు. ఇది ఎంతమంది చూస్తారండి? ఎంత చదివారా? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పాలకులు మన దేశంలో పక్కన ఐక్యరాజ్యంతో పిలిపిస్తుంటే ఏమి మహిళలకు స్వేచ్ఛ వద్దు అనేటువంటి పాలకులు పరిపాలించేటువంటి పాలనలో మనం ఉన్నాం. రాజకీయ నాయకులతో ఉపాధ్యాయ దినోత్సవం వస్తే ఉపాధ్యాయుని పని నెత్తికి ఎత్తారు, మహిళా దినోత్సవం వస్తే దుర్గ శక్తిని నువ్వే అంటారు. కానీ ఆ దుర్గ మీద శక్తిని దేవుళ్ళ గొడవలో బంధించి మానభంగం చేస్తారు. తెలుసు కదా. అమ్మాయి ఉన్న కేసు అక్కడ కాశ్మీర్లో చిన్నపిల్ల 9 ఏళ్ల అమ్మాయిని 3-4 రోజులు గుడిలో పెట్టి పూజారితో సహా మానభంగం చేస్తే దాని మీద ఒక కేసు నడుస్తుంటే ఆయన అరెస్ట్ చేస్తే ఆయన అరెస్ట్ని విడుదల చేయాలని చెప్పని బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలంతా ఊరేగింపు తీశారు.
స్త్రీ మీద మానవం చిన్న పాపని చంపేసి చేసి మానవంగం చేస్తే విడుదల చేయాలని ఆ నాయకత్వం కోరిందంటే వాళ్ళ స్త్రీలే అది వాళ్ళ దృక్పథం ఏంటి, అమ్మాయిలే అది వాళ్ళ దృక్పథం ఏంటి. బేటీ బచావో బేటీ పడావో ఇదా నోటి మాటల ఇవి కాదు మనకు కావాల్సింది. మన ఆచరణలో ఏది ఉండాలో అది కావాలి. జియాగూడనే కాదు టాప్రా మొత్తం పులకిస్తూ ఉంది. టాప్రా మొత్తం పులకిస్తూ ఉంది. ఉపాధ్యాయ రంగం విద్యా రంగానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సేవలకు చిరు కానుక, ఇది చిరు సత్కారం. వెరీ గుడ్, చాలా చాలా బాగుందండి. చాలా మీకు సన్మానం చేయటం మమ్మల్ని మేము సన్మానించుకోవటమే. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది. సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది.